ఈ సిరీస్లో వచ్చిన ఈ మూవీ కూడా నిలబడింది. సినిమా బాగుంది. ఇలాంటి సినిమాలు ఐడియా లెవెల్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేజర్ రన్నర్ సిరీస్లో వచ్చిన ఏదో ఒక మూవీ మనందరం చూసే ఉంటాం. ఆ సిరీస్ని డైరెక్ట్ చేసిన బెస్ బాలే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇతర స్టోరీ చెప్పే విధానం బాగుంటుంది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ స్టోరీ చెప్తారు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాకి సంబంధించి డైలాగ్స్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏప్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్ కాని విధంగా ఉండాలి. దానితోనే ఒక ఎమోషన్ అనేది కనెక్ట్ అయ్యే విధంగా చేసి ప్రీవియస్ మూవీస్లో సక్సెస్ అయ్యారు. ఆ ఎమోషన్ అనేది ఈ సినిమా సిరీస్లో చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్కి సంబంధించి స్టోరీ పరంగా ఏప్స్ అనేవి పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉండాలి. మరి అలా మాట్లాడితే ఆ ఎమోషన్ అనేది మిస్ అవుతుంది కదా. కానీ ఈ సినిమాలో ఆ ఎమోషన్ అనేది మిస్ అవ్వకుండా స్టోరీ పాయింట్ తీసుకున్నారు. అది మళ్ళీ వర్క్ అయింది. ఈ సినిమాతో ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాని రిబూట్ చేశారని చెప్పాలి. సీక్వెల్స్ తీస్తున్న మూవీస్ వచ్చే కొద్దీ స్టోరీలోని సోల్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉండాలి కాబట్టి. సిరీస్ పరంగా తీసుకుంటే మనం కనెక్ట్ అయిన పాయింట్ని మళ్ళీ తిరిగి చెప్పడం ద్వారా ఆ సోల్ని తిరిగి తీసుకురావచ్చు. దాన్ని ఇరికించినట్టు కాకుండా స్టోరీ సెటప్ చేయగలిగితే అది వర్క్ అవుతుంది. ఈ సినిమాలో అలాంటి స్టోరీ సెటప్ బిల్డ్ చేశారు. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎమోషన్ని తిరిగి తీసుకొచ్చారు. చివరికి వచ్చేసరికి కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత సీక్వెల్ కూడా ఇంట్రెస్ట్ పెరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. మనిషికి తనకున్న మేధాశక్తితో అన్నింటినీ శాసించాలనుకుంటాడు. కానీ ఈ ప్రపంచం మీద ప్రతి జీవికి హక్కు ఉందనేది ఇలాంటి సినిమాలు తెలియజేస్తాయి. ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ అవడంతో ఎక్కువ రివీల్ చేయట్లేదు. ఈ సినిమా గురించి పూర్తి స్థాయిలో రివ్యూ కావాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.